హలో అండి. మనం వచ్చేసి రసం పప్పుతో పెట్టుకుంటా ఉంటాం. అలాగే ఉలవలతో కూడా పెట్టుకుంటాము. కానీ అలసందలు వాటర్‌తో కూడా రసం పెట్టుకుంటారనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటది. కొన్ని నల్ల అలసందలైతే చాలా బావుంటాయి. కానీ నల్లయి మాకిక్కడ దొరకలేదు. అందుకని తెల్లయి దొరికాయి. అయ్యే తెచ్చుకున్నాము. అయి ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోలోకైతే వచ్చేయండి. మంచిగా అలసందలు కడుక్కొని క్లీన్ చేసుకొని ఒక 5, 6 గ్లాసులు వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత వాటర్ సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మన నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసుకొని మంచిగా గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొన్ని మిరియాలు, 2 ఒట్టిమిరపకాయలు, 4, 5 వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొంచెం ధనియాలు అన్నీ వేసి మంచిగా రోట్లో దంచి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక దబర పెట్టుకొని సరిపినంత ఆయిల్ వేసుకొని అలాగే ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం కూడా వేసి కరివేపాకు మనం ఏదైతే దంచుకున్నామో అది కూడా వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత టమోటాలు వేసుకొని ఉప్పు, పసుపు వేసి టమోటాలు కూడా మంచిగా వేగిన తర్వాత ఏవైతే వాటర్ ఉన్నాయో ఆ వాటర్ ఈ చింతపండు రసము అలాగే అన్నీ వేసేసుకొని మంచిగా చేత్తో పిసుక్కోవాలి. చేత్తో మంచిగా పిసుక్కుంటేనే ఆ టేస్ట్ చాలా బావుంటదనమాట. అలాగే కొంచెం రసం పొడి, కొంచెం బెల్లం కూడా వేసాను లాస్ట్‌లో. కొత్తిమీర వేసుకొని ఒక పొంగొచ్చేదాకా ఉంచుకొని దింపేసుకోవాలి. దింపేసి వేడివేడి అన్నంలో కానీ లేదంటే సల్లటి అన్నంలో కానీ వేసుకొని మంచిగా పక్కన వడియాలు కానీ, అప్పడాలు కానీ, ఆమ్లెట్ కానీ వేసుకొని తింటే రసం అయితే సూపర్‌గా ఉంటది. ఇప్పుడున్న ఈ జనరేషన్‌లో ఈ రసం అయితే పిల్లకాయలకి ఎవ్వరికీ తెలీదనమాట. అలాగే అయి ఉడకబెట్టుకున్న వాటిని ఏం చేయాలనుకుంటే మనం బెల్లం వేసి తీపి తినాలనుకున్న వాళ్ళు బెల్లం వేసి దంచుకోవచ్చు. లేదంటే తీపొద్దు కారం కావాలనుకుంటే అలాగే కొంచెం ఆయిల్ వేసి 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అలా కరివేపాకు, ఎర్రగడ్డలు, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అలాగే ఈ అలసందలు ఏవైతే ఉన్నాయో కొత్తిమీర అవి కూడా వేసేసుకొని కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలా వేసుకుంటే టేస్ట్ అయితే అద్దిరిపోద్దనమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీలో ఇలా ఎంతమంది ఇలా చేసుకొని తింటారో నాకు కామెంట్ అయితే చేయండి. అలాగే మన వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్.